నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న తన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మల జానకి మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుమ్మల జానకి మోహన్ రెడ్డి బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13వ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా తన భర్త గుమ్మల మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించారని అన్నారు. ఇప్పటికే 13వ డివిజన్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు అన్నీ గమనించి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పదమూడవ వార్డు డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గుమ్మల జానకి అందరూ చేయి గుర్తుకు పెట్టేసి గెలిపియగలరు ఇక్కడ ప్రజలందరూ. 13వ వార్డు డివిజన్లోకి వెళ్ళి విద్యుత్నగర్ కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారి విజయోత్సవం కొరకు ఈరోజు మొత్తం కాలనీ వాసులు ఇంటింటికి బయలుదేరి వాళ్ళ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాళ్ళు అందరూ ఇంటింటి ప్రచారం చేస్తారు. అదేవిధంగా 10 సంవత్సరాలకి వెళ్ళి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారి సహకారంతో గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారు ఈ గత నెల రోజుల నుంచి నల్గొండలో అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్డు కానీ, విద్యుత్ 3 ఫేజ్ కరెంట్ కానీ అన్ని సమస్యలు అలా దృష్టి తీసుకపోతే వాళ్ళు ఎమ్మటే పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా ఇదే పనులు కూడా శరవేగంగా జరగాలంటే మనం ఆ గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని కాలనీవాసులు ముక్తకంఠంగా వచ్చి ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తారు. 13వ డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజల నుంచి అనుకూలంగా స్పందన వస్తుంది. ఇక్కడ భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాను.